మనము అప్పుడప్పుడు ఆకాశంలో విమానాలు ఎగురుతూ ఉంటే చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఆకాశంలో చూసినప్పుడు ఒక విమానం కాదు 2-3 ఎక్కువ విమానాలు కూడా మనకు ఒకే సందర్భంలో ఎగురుతూ ఉండడం కనబడుతూ ఉంటాయి. అయితే ఆ మధ్యలో ఒకసారి హడ్సన్ అఖాతం మీద యూరోప్లో ఒకసారి ఒకే సందర్భంలో 2-3 విమానాలు ఎగిరేటటువంటి సందర్భం గోచరించింది. అయితే అలాంటి సందర్భంలో కొంత ప్రాంతము చాలా ప్రాంతము కూడా అది నో ఫ్లై జోన్గా ప్రకటించడం జరిగింది. అక్కడ ఎలాంటి విమానాలకు కూడా ఎగరకూడదు. అయితే అదే సందర్భంలో ఒకే ప్రాంతంలో ఒకే కక్షలో 3 విమానాలు ఒకటి ఒకే దిశలో మిగతా 2 దానికి ఎదురుగా వస్తున్నటువంటి సందర్భం ఒకటి వచ్చిందట. పరిశీలించండి ఈ పటాన్ని. ఇక్కడ ఇలా ఒకే సందర్భంలో ఎదురెదురుగా 3 విమానాలు రావడం అనేది జరిగింది. అలాంటప్పుడు అవి ఒకే ఎత్తులో దాదాపుగా ఒకే ఎత్తులో ఉండి ఒకదానికొకటి ఢీకొనేటటువంటి సందర్భం కూడా వచ్చే అవకాశం వచ్చిందట. మరి ఏం చేయాలనుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళు? మరి ఏదైనా ఒక పైలట్కు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి అనుకున్నారు. పక్కకు జరగడానికి చాలా వేగంలో వెళ్తూ ఉన్నాయి. మరి అలా వేగంగా వెళ్తుంటే ఒకేసారి ఆ వేగాన్ని నియంత్రించడం కానివ్వండి, తర్వాత ఎత్తును ఒకేసారి పైకి కిందికి జరపడం కానీ చాలా కష్టమైనటువంటిది. ఉన్నటువంటి ఒక దాంట్లో ప్రయాణికులు ఉన్నారు, మరో 2 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఒకే దిశలో ఈ విధంగా వస్తూ ఉంటే 2 ఒకే దిశలో వస్తున్నాయి, మరొకటి దానికి ఎదురుగా ఈ విధంగా వస్తూ ఉన్నది. అయితే ప్రమాదము సంభవించకుండా ఎలాంటి ఆపద లేకుండా ఒకదానికొకటి క్రాష్ కాకుండా వాటిని దారి తప్పించాలి, వాటికి ప్రత్యేకమైన మార్గాన్ని నిర్దేశించాలి. పోనీ ఎత్తుని ఎక్కువ చేద్దాము, కిందనేమో అఖాతం ఉంది, పైననేమో ఎత్తు ఎక్కువగా వెళ్ళడానికి ఒకేసారి ఆ వేగంలో సరిపోదు. మరి ఎలాంటి మార్గాన్ని అనుసరింపచేస్తే ఆ 3 కూడా ఒకదానికొకటి ఢీకొనకుండా ఎలాంటి ప్రమాదం లేకుండా ఏ మార్గంలో వెళ్ళగలిగితే సులభంగా ఆ గమ్యాలను చేరవచ్చు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఎమ్మడే ఆలోచించారట ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళు. ఎమ్మడే ఒక మాట చెప్పారట. ఏమిటి అంటే, ఆ ఒకటే దిశలో ప్రయాణం చేస్తున్న ఒకే విమానాన్ని నీవు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో వెళ్ళు అని చెప్పారట. అది ఏమిటి అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి స్థిరమైనటువంటి కోణంలో వెళ్ళు అని చెప్పారట. స్థిరమైనటువంటి కోణంలో అంటే ఆ అఖాతం యొక్క 2 చివరలు ఏవైతే ఉన్నాయో ఆ 2 చివరలకు కూడా ఎప్పుడైనా కానీ స్థిరమైనటువంటి కోణం ఉండాలి అట. పరిశీలిస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా విమానాలు ఎగురుతూ ఉన్నాయి. ఎగురుతూ ఉంటే ఆ 2 చివరలు కూడా అఖాతం యొక్క 2 చివరలు కూడా ఎప్పుడు చూసినా ఒకే స్థిరమైనటువంటి కోణంలో ఉండాలి. అలా ఉండేట్టుగా ఈ విమానాన్ని నడుపమని ఆదేశించారట ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళు. మరి అలాంటప్పుడు ఆ పైలటు ఏ మార్గములో ఆ కోణాన్ని ఏ మార్గంలో తీసుకుని వెళ్తే అతనికి సరైనటువంటి ఆ కోణం స్థిరంగా ఉండేట్టుగా ఉంటుంది. మరి ఆ మార్గం ఏమిటో మీరు చెప్పగలరా? అఖాతం మీద ప్రయాణం చేయాలి, ఆ విమానాలకు ఎలాంటి ఆపద ఉండకూడదు, ఎలాంటి ఢీకొనకుండా వెళ్ళాలి. కోణము మాత్రం 2 చివరలను చూసినప్పుడు సమానమైన స్థిరమైనటువంటి కోణంతో ఉండాలి. మరి ఇది ఏ మార్గంలో వెళ్తే సాధ్యమవుతుంది మీరు చెప్పగలరా? మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి కొన్ని అంశాలను గుర్తుకు తెచ్చుకుంటే మనము ఇప్పుడు దానికి సమాధానం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గణిత నమూనాను ఒకసారి మనం పరిశీలిద్దాం. పరిశీలించండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి నమూనా మన వద్ద ఉంది. దీనిలో ఇక్కడ ఒక జ్యాను ఏర్పాటు చేస్తున్నాను. వృత్తాకారమైనటువంటి ఈ మార్గంలో వృత్తం మీద ఒక జ్యాను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఈ జ్యా యొక్క 2 చివరలను నేను ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఒకవైపున. బహుశా ఇవి వృత్తఖండాలు అనేటటువంటి విషయాన్ని మనం ఇంతకుముందే చదువుకున్నాం కదా. అల్పఖండము, అల్పవృత్తఖండము, అధిక వృత్తఖండము అనేటటువంటిది. ఇక్కడ ఏర్పడేటువంటి ఈ కోణం ఏదైతే ఉంటుందో పరిశీలించండి. ఇక్కడ ఏర్పడేటువంటి ఈ కోణము ఒకసారి కనుక పరిశీలిస్తే 10, 20, 30, 42 నుంచి 42 డిగ్రీలు ఉంది. అంటే ఈ జ్యా యొక్క 2 చివరలను మనము ఈ అధిక వృత్తఖండములో ఏదైనా ఒక బిందువు కలిపితే ఇక్కడ ఏర్పడినటువంటి కోణము 42 డిగ్రీలు ఉంది. అదే జ్యా చివరను
అదే అధిక వృత్తఖండంలోని మరొక బిందువు దగ్గర మనం కలుపుదాం. పరిశీలించండి. ఇక్కడ ఇక్కడ కూడా ఈ జ్యా చివరలను నేను 2 బిందువులను మరొక బిందువు దగ్గర కలిపాను. ఇక్కడ కూడా కోణము మనకు అదే 10, 20, 30, 42 డిగ్రీల దగ్గర 43 డిగ్రీల మధ్యలో మనకు కనబడుతుంది. ఇక్కడే కాదు, మరో బిందువు తీసుకున్నా, మరొక బిందువు తీసుకున్నా, ఈ 4 బిందువుల వద్ద ఏ బిందువు వద్ద తీసుకున్నా మనకు కోణం అనేటటువంటి సమానంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈ 4 కాదు, మధ్యలో ఇంకా ఎక్కడ ఇవి అనంత బిందువులు కదా, ఈ అనంత బిందువులలో ఎక్కడ మనం తీసుకున్నా కానీ ఈ జా యొక్క 2 చివరలను కలిపితే ఏర్పడేటటువంటి ఈ మధ్యలో ఏర్పడేటటువంటి ఈ కోణము స్థిరంగా ఉంటుంది. పరిశీలించారు కదా. అంటే ఒకే వృత్తఖండంలో ఉండేటటువంటి కోణాలు సమానంగా ఉంటాయి. దీనినే మనము ఒక ప్రత్యేకమైనటువంటి సూత్రంగా కూడా రాసుకున్నాం కదా. ఒక వృత్తఖండంలో ఒక జ్యా చేత ఏర్పడేటటువంటి ఒకే వైపున ఉన్నటువంటి వృత్తఖండంలో ఉండేటటువంటి కోణాలు ఎన్ని తీసుకున్నా కానీ అవన్నీ కూడా, అంటే ఇక్కడ పటంలో చూస్తే కనుక ఏబి అనేటటువంటిది ఒక జ్యా. ఈ జ్యా యొక్క చివర బిందువులను మనం అంటే ఈ అధిక వృత్తఖండంగా ఏర్పడుతూ ఉన్నది. దీనిలో ఎన్ని బిందువులను తీసుకున్నా ఇక్కడ ఏర్పడేటటువంటి ఈ డి కోణం కానివ్వండి, ఈ సి కోణం కానివ్వండి సమానంగా ఉంటాయి అనేటటువంటి విషయం మనకు ఇంతకుముందే తెలుసుకున్నాము. దానినే ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానం అనేటటువంటి అంశాన్ని మనము గతంలోనే తెలుసుకుని ఉన్నాం. మరి ఇంతకుముందు మనము వేసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానము మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా. ఒకే కోణముతో ప్రయాణం చేయాలి. 2 చివరలు అఖాతం యొక్క 2 చివరలను చూసినప్పుడు కోణం స్థిరంగా ఉండేట్టుగా ప్రయాణం చేయాలి. అంటే ఆ పైలట్ తన యొక్క విమానాన్ని ఒక వృత్తఖండ ఆకారములో తీసుకొని వెళ్ళాలి అని అర్థం. మరి ఇప్పుడు ఆ వృత్తఖండం ఆకారంలో తీసుకొని వెళ్ళాలంటే అలాంటి ఆకారం ఎలా మనం గీయగలము? మరి అతనికి మార్గనిర్దేశం చేయాలి కదా. మరి ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని చేద్దాం. ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తఖండాన్ని మనం గీయాలి అంటే ఇచ్చిన రేఖాఖండమును దత్తకోణంతో వృత్తఖండాన్ని నిర్మించడం ఎలాగా? ఇంకొక మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు పైలట్కి చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన స్థిరమైన కోణం కూడా చెప్పారు. ఈ కోణంలో వెళ్తేనే నీవు యాక్సిడెంట్ కాకుండా వెళ్ళగలుగుతావు అని. సో ఆ కోణాన్ని ప్రత్యేకంగా మనం ఏ విధంగా పటంలో గీయగలము, అతనికి మార్గనిర్దేశం చేయగలము. దత్తరేఖాఖండాన్పై దత్తకోణం గల వృత్తఖండాన్ని నిర్మించడం ఎలా? ఉదాహరణకు ఒక ప్రత్యేకమైన కోణము 50 డిగ్రీల కోణం కలిగినటువంటి వృత్తఖండాన్ని నిర్మించడం ఎలా? మరి ఇప్పుడు ఆ నిర్మాణాన్ని చేపడదామా? పరిశీలిద్దాం పదండి. ముందుగా మనము ఇచ్చిన రేఖాఖండంపై 50 డిగ్రీల కోణముతో వృత్తఖండాన్ని నిర్మించాలి. నిర్మించడానికి ముందుగా మనము ఆ రేఖాఖండాన్ని గీసుకుందాం. ముందుగా రేఖాఖండాన్ని మనం గీసుకుందాం. సుమారుగా 5 సెంటీమీటర్ల కొలతతో ఒక రేఖాఖండాన్ని మనం గీసుకుందాం. నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. 5 సెంటీమీటర్ల కొలతతో రేఖాఖండాన్ని గీసుకున్నాం. ఇప్పుడు దీనికి 50 డిగ్రీల కోణముతో వృత్తఖండాన్ని నిర్మించాలి. వృత్తఖండాన్ని మనం 50 డిగ్రీల కోణముతో అది పైన ఎక్కడో ఇలాగో వస్తుంది. కానీ మనం ముందే దాన్ని చెప్పలేం కాబట్టి ముందుగా దీనికి క్రింది వైపున మనం ఒక 50 డిగ్రీల కోణముతో ఒక రేఖను గీద్దాం. పరిశీలిస్తున్నారు కదా. 10 డిగ్రీలు, 20, 30, 40, 50 డిగ్రీల దగ్గర మనం ఒక గుర్తు పెట్టుకోవాలి. తర్వాత స్కేల్ సహాయంతో ఆ 50 డిగ్రీల ఆ కొలతతో మనము సరళ రేఖను పొడిగించుకోవాలి. పరిశీలిస్తున్నారు కదా. ఇప్పుడు ఇది మనకు 50 డిగ్రీల రేఖ. ఇప్పుడు మనం దీనికి పైవైపున ఒక 90 డిగ్రీల లంబరేఖను ఇప్పుడు మనం గీసుకున్నటువంటి దీనికి 90 డిగ్రీల రేఖను పైవైపున గీద్దాం. దీనికి మనం మూలమట్టాన్ని ఉపయోగించాలి. మన జామెట్రీ బాక్సులో, కంపాస్ బాక్సులో మూలమట్టాలు 2 ఉంటాయి. ఆ మూలమట్టాలను తీసుకొని మనము 90 డిగ్రీల రేఖను ఒక అంచు
క్రింద వైపున మనకు ఆనుతూ ఉంటే ఇంకొక అంచు వద్ద అంటే ఈ మూల వైపు ఏర్పాటు చేసి అప్పుడు రెండవ అంచు దగ్గర మనము సరళ రేఖను గీస్తాం. పరిశీలిస్తున్నారు కదా. ఈ విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటిది ముందు గీసినటువంటి ఈ రేఖకు 90 డిగ్రీల లంబరేఖ అవుతుంది. ఇది లంబరేఖ అవుతుంది. ఇప్పుడు మొదట గీసినటువంటి ఈ రేఖాఖండాన్ని తర్వాత ఇప్పుడు గీసినటువంటి ఈ లంబరేఖను రెండింటిని కూడా మనము ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అన్వయిస్తాం. చూడండి, ముందుగా గీసినటువంటి ఈ 90 డిగ్రీల రేఖ ఏదైతే మనము ముందు గీసుకున్నటువంటి రేఖాఖండం ఉందో దానిని మనము లంబ సమద్వికరణ చేద్దాం. సగం కంటే ఎక్కువ కొలత తీసుకోవాలి. లంబ సమద్వికరణ రేఖను మనం కింది తరగతి నుంచి నేర్చుకుంటున్నాం కదా. సగం కంటే ఎక్కువ కొలతతో పైన ఒక చాపరేఖ, క్రింద ఒక చాపరేఖ. కొలతను మార్చకుండా అంతే కొలతతోటి ఆ రెండు చాపరేఖలను కూడా మనము ఈ విధంగా ఖండించాలి. పరిశీలిస్తున్నారు కదా. చాపరేఖల యొక్క ఖండన బిందువులు మనకు ఏర్పడ్డాయి. ఆ ఖండన బిందువులను మనము కలుపుతూ ఒక సరళ రేఖను గీస్తున్నాం. ఇలా మనం గీయడాన్ని లంబ సమద్వికరణ రేఖ అంటాం. పరిశీలిస్తున్నారు కదా. ఇప్పుడు మనం గీసినటువంటిది లంబ సమద్వికరణ రేఖ. దేనికి మొదటగా మనం తీసుకున్నటువంటి ఈ రేఖాఖండానికి. ఇప్పుడు ఈ రెండు కూడా అంటే 90 డిగ్రీల రేఖ ఎక్కడైతే ఉందో ఆ 90 డిగ్రీల లంబరేఖ ఇప్పుడు మనం గీసినటువంటి ఈ లంబ సమద్వికరణ రేఖ ఏ బిందువు వద్ద అయితే ఖండించుకున్నాయో ఆ బిందువుని కేంద్రంగా చేసుకొని మనము ఒక వృత్తాన్ని గీయవచ్చు. దానికి వ్యాసార్థంగా మనం తీసుకునేటటువంటిది ఈ ముందు గీసుకున్నటువంటి రేఖాఖండం యొక్క చివరి బిందువులు ఇలాగా. పరిశీలిస్తున్నారు కదా. ఇదైనా సరే సమాన దూరంలోనే ఉంటాయి మనకు. ఇప్పుడు వీటిని ఆధారంగా చేసుకొని ఈ బిందువుని ఆధారంగా మనం ఒక వృత్తాన్ని గీయవచ్చు, వృత్తఖండాన్ని గీయవచ్చు. వచ్చింది కదా. ఈ వృత్తాన్ని కూడా ఇలాగే చివరి వరకు కూడా మనం పొడిగించవచ్చు. వృత్తఖండము అన్నాం కాబట్టి వృత్తఖండంతో మనం ఇక్కడితోటి చేయొచ్చు. ఇప్పుడు మనకు కావలసినటువంటి వృత్తఖండం ఇది. ఈ వృత్తఖండములో ఎక్కడ తీసుకున్న కోణము అంటే ఈ జా యొక్క చివరి బిందువులను మనం కలిపితే ఇక్కడ ఓ బిందువు తీసుకున్నా ఆ బిందువు దగ్గరైనా కోణము, ఇంకొక బిందువు దగ్గరైనా ఈ చివరిలో ఇక్కడ తీసుకున్నా సరే మనకు ఏర్పడేటటువంటి కోణము 50 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడ అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ బిందువు దగ్గరైనా ఇక్కడ ఈ బిందువు దగ్గరైనా ఏ బిందువు దగ్గర తీసుకున్నా మనకు కోణాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఈ విధంగా సమానమైనటువంటి కోణాన్ని కలిగినటువంటి వృత్తఖండాన్ని మనం ఈ విధంగా నిర్మించవచ్చు. ఈ మార్గంలో వెళ్ళమని నిర్దేశించారట ఆ పైలట్ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళు. సరే, బాగుంది. మనము ఇప్పుడు ఒక ఇచ్చినటువంటి సమాన కొలతలు సమాన కోణం చేయగలిగేటటువంటి వృత్తఖండాన్ని అయితే నిర్మించగలిగాం కదా. మరి అదే మార్గంలో వెళ్ళమని మనము నిర్దేశించవచ్చు. ఆ విమానం ఎగురుతూ ఉంటే ఆ కోణం ఏదైతే ఉందో ఆ రెండు చివరలు చూసేటటువంటి ఆ కోణము స్థిరంగా ఉండేట్టుగా ఆ కొంచెం వక్ర మార్గంలో ఇలా వెళ్ళవయా అని చెప్పారు. కాబట్టి అలాగే ఆ విమానాన్ని అయితే నడిపాడు పైలట్. సురక్షితంగా గమ్యస్థానాన్ని అయితే చేరాడు. అంటే ఇక్కడ ఒక వృత్తఖండము మార్గంలో వెళ్ళాలి అనేటటువంటిది మనకు తెలిసింది. దాని మీద కోణం స్థిరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళగలిగాడు. కానీ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. అదేమిటంటే ఇంతకుముందు మనం గీసినటువంటి ఆ కోణం ఏదైతే ఉందో ఆ వృత్తఖండములో స్థిరంగా ఉంటుందని మనకు తెలుసు. కానీ 50 డిగ్రీలో ఉంటుందని మనకు ఎలా తెలుసు? 50 డిగ్రీలో ఉంటుందా? ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. మరి దానికి కూడా మనం ఒక నిరూపణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరిశీలించండి. ఇక్కడ ఇంతకుముందు నమూనాలోనే మనము ముందుగా వృత్తానికి ఒక స్పర్శ రేఖను తీసుకోవచ్చు. చూడండి, ఇది వృత్తానికి చివరన ఉన్నటువంటి ఒక బిందువు ఇలా తాకుతూ వెళ్తున్నటువంటిది కాబట్టి ఈ రేఖను మనం స్పర్శ రేఖ అంటున్నాం. ఈ స్పర్శ రేఖ ఒక జ్యాతో చేసేటటువంటి కోణం తీసుకుందాం. ఇది ఇప్పుడు ఆ స్పర్శ బిందువు వద్ద ఇది ఒక జ్యా అనుకుందాం. పరిశీలిస్తున్నారు కదా. స్పర్శ బిందువు ఇది. స్పర్శ రేఖ వృత్తానికి
ఇది స్పర్శ బిందువు. స్పర్శ బిందువు చివరన ఒక జాను గీసాము. ఈ జాతో చేసేటటువంటి కోణము, స్పర్శరేఖ జాతో చేసేటటువంటి ఇక్కడ ఈ కోణము ఎంత ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 40 డిగ్రీలు ఉంది ఇక్కడ. ఇదే జా మనకు మిగతా వృత్తఖండంలో కోణం ఎంత ఉంటుంది? స్థిరంగా ఉంటుంది అనేటటువంటిది మనకు తెలుసు, కానీ ఆ స్థిరంగా ఉండేటటువంటి ఆ విలువ ఎంత? ఆ జా యొక్క చివరి బిందువులను కలుపుతున్నాను నేను. చూడండి, ఆ జా యొక్క చివరి బిందువులను నేను కలుపుతూ ఉన్నాను. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ జా యొక్క చివరి బిందువులను ఈ ప్రాంతంలో కలిపితే, ఈ బిందువు దగ్గర కలిపితే ఇక్కడ 10, 20, 30, 40 డిగ్రీల కోణం ఉంది. స్పర్శరేఖ జాతో చేసేటటువంటి కోణం 40 డిగ్రీలే, దానికి రెండవ వైపు ఉన్నటువంటి వృత్తఖండంలో చేసినటువంటి కోణము 40 డిగ్రీలే. ఇక్కడ 40 డిగ్రీలు ఉన్నప్పుడు ఇదే వృత్తఖండంలో ఈ బిందువు వద్దనైనా, ఈ బిందువు వద్దనైనా, ఈ బిందువు వద్దనైనా ఉంటుంది. స్పర్శరేఖ జాతో చేసేటటువంటి కోణము దానికి రెండవ వైపున ఉన్నటువంటి వృత్తఖండంలోని కోణానికి సమానంగా ఉంది. అంటే దీనినే మనం ఏకాంతర వృత్తఖండము అంటాము. రెండవ వైపున ఆల్టర్నేట్గా. సో రెండవ వైపు ఉన్నటువంటి వృత్తఖండంలో ఉండేటటువంటి కోణానికి సమానంగా ఉంది. బహుశా ఇదే విషయాన్ని మనం చదువుకున్నాం కదా, ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం అనేటటువంటి ప్రత్యేక సిద్ధాంతంగా కదా. అదే సిద్ధాంతాన్ని ఒక్కసారి కనుక మనం గుర్తుకు చేసుకుంటే, ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం ప్రకారము మనకు స్పర్శరేఖ జాతో చేసేటటువంటి కోణము ఆ స్పర్శ బిందువు వద్ద స్పర్శ బిందువు వద్ద జాతో చేసేటటువంటి కోణము ఏకాంతర వృత్తఖండంలోని కోణానికి సమానం అనేటటువంటిది మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ పటాన్ని పరిశీలిస్తే కనుక మనకు ఈ పిఏబి అనేటటువంటి ఈ కోణము ఏసీబి అనేటటువంటి కోణానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ రెండవ వైపులో ఏర్పడేటటువంటి ఇటువైపు కోణానికి సమానంగా ఉంటుంది. సో పిఏబి అనేటటువంటిది ఏసీబీ కోణానికి, అదేవిధంగా రెండవది ఏడీబీ అనేటటువంటిది ఏబిఏక్యూ అనేటటువంటి బిఏక్యూ అంటే ఇక్కడ ఏర్పడేటటువంటి ఈ కోణానికి ఇటువైపు కోణము, ఈ కోణం సమానంగా ఉంటుంది. ఇటువైపు ఏర్పడేటటువంటి కోణము ఇటువైపు వృత్తఖండంలోని కోణానికి సమానంగా ఉంటుంది. అంటే ఎదురుగా ఉండేటటువంటి వృత్తఖండంలోని కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మనకు అతి ప్రధానమైనటువంటి ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతము. దీని ప్రకారం మన నిర్వచనము, ఒక వృత్తమునకు గీసిన స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద గీసిన జాతో చేసే కోణములు ఏకాంతర వృత్తఖండంలోని కోణాలకు సమానము. అందువల్లనే ఇంతకుముందు మనము గీసినటువంటి ఆ ఒక్క పటాన్ని మళ్ళీ మరొకసారి పరిశీలిస్తే ఆ 50 డిగ్రీల కోణం సరిగా ఉందా లేదా అనేటటువంటి మనకు తెలుస్తుంది. ఇంతకుముందు గీసినటువంటి ఒక పటాన్ని పరిశీలిద్దామా? మరి పరిశీలించండి. మనం ఏం చేశాం? ఇక్కడ ముందుగా క్రింది వైపున 50 డిగ్రీలు తీసుకున్నాం. ఇది స్పర్శ బిందువు అవుతుంది. ఇక్కడ 90 డిగ్రీల రేఖ కాబట్టి ఇది వ్యాసార్థము, ఇక్కడ స్పర్శరేఖ అవుతుంది. దీనికి ఈ వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది. ఇది జా అవుతుంది. స్పర్శరేఖ జాల మధ్య కోణము ఏకాంతర వృత్తఖండంలోని కోణానికి ఇటువైపు ఉండేటటువంటి ఈ కోణంలోనికి సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఏ బిందువు వద్దనైనా కోణము ఈ 50 డిగ్రీల కోణంతో సమానంగా ఉంటుంది. ఇదే మనకు ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం వలన నిరూపింపబడింది అనేటటువంటి అంశాన్ని మనం చెప్పవచ్చు. దానిని మనం ఉపపత్తిగా కూడా రాసుకోవచ్చు కదా. ఉపపత్తిలో ఆ కోణాలు రెండు కూడా 50 డిగ్రీలు ఎలా అయ్యాయి అంటే, క్రింద మనము స్పర్శరేఖకు జాకు మధ్య ఉన్నటువంటి కోణము ఏకాంతర వృత్తఖండంలోని కోణానికి సమానంగా అనుకున్నాం. కాబట్టి అవి 50 డిగ్రీల కోణంలో ప్రయాణం చేస్తే ఎలాంటి ఆపద లేకుండా వెళ్ళగలుగుతాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఒక అంశం మనకు గుర్తు చేసుకోవాలి. పటంలో మనకు కనబడుతూ ఉన్నాయి, ఒక్కసారి పరిశీలించండి. త్రిభుజాలు ఏర్పడుతున్నాయి మనకు ఇక్కడ కదా. పటంలో మనకు అలా జా చివరలను కలపడం వలన త్రిభుజాలు ఏర్పడుతున్నాయి, కొంత కోణాలతో ఉన్నాయి. ఇవి ఒక వృత్తములో ఇమిడిపోయి ఉన్నాయి. అయితే ఇలా వృత్తములో ఇమిడిపోయినటువంటి ఈ 3 భుజాలు కలిగినటువంటివి ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలవచ్చు. 3 భుజాలు ఉన్నాయి కాబట్టి త్రిభుజాలు, వృత్తములో ఇమిడి ఉన్నాయి కాబట్టి చక్రీయమైనటువంటివి అనే అర్థంలో చెప్పుకోవచ్చు. చక్రీయమైనటువంటి త్రిభుజాలు ఇవి గీయగలిగాం కదా. ఇలాగే మనము చక్రీయమైనటువంటి చతుర్భుజాలను కూడా గీయగలం. చక్రీయమైనటువంటి చతుర్భుజాలు అంటే ఏమిటి ఒకసారి పరిశీలిద్దామా? పటాన్ని చూడండి. ఇక్కడ ఒక వృత్తము లోపల 4 శీర్షాలు కూడా వృత్తం మీదే ఉండేట్టుగా చతుర్భుజం ఉంది.
ఇలా గనక అంటే 4 శీర్షాలు కూడా వృత్తం పరిధి మీదనే ఉంటే, ఏబిసిడి 4 శీర్షాలు కూడా వృత్త పరిధి మీదనే ఉన్నాయి. ఇలా గనక ఉంటే దానిని మనము చక్రీయ చతుర్భుజం అనే పేరుతోటి పిలుస్తాం. చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్తం పైనే ఉంటే అది చక్రీయ చతుర్భుజం అవుతుంది. కేవలం చతుర్భుజాలే కాదు, ఎక్కువ భుజాలు ఉన్నటువంటి బహుభుజులు, పంచభుజి, షడ్భుజి, అష్టభుజి, ఇలాంటివన్నీ కూడా మనము వృత్తము యొక్క పరిధి మీద, వృత్తము మీద ఉండేట్టుగా ఆ శీర్షాలు ఉండేట్టుగా కనుక నిర్మించగలిగితే అవన్నీ కూడా మనకు చక్రీయమైనటువంటి బహుభుజులే అవుతాయి. ఇంకొక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, భుజాల సంఖ్య సమానంగా ఉంటే అంటే వాటిని క్రమ బహుభుజులు అంటాం. ఇలాంటి క్రమ బహుభుజుల శీర్షాలన్నీ కూడా ఒక వృత్తం మీద ఉండేట్టుగా మనం ఏర్పాటు చేయవచ్చు. ఖచ్చితంగా ఆ క్రమ బహుభుజుల యొక్క శీర్షాలన్నీ కూడా ఒక వృత్తం మీదనే ఉంటాయి. ఖచ్చితంగా అవి చక్రీయ పటంలే అవుతాయి. మరి ఈ సందర్భంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే చక్రీయ చతుర్భుజాలను మనం ఎలా గీయగలం. ఇంతకుముందు అయితే వృత్తఖండాన్ని గీసాము, సమాన కోణంతో ఉండేట్టుగా స్థిరమైనటువంటి ఇచ్చినటువంటి కోణంతో వృత్తఖండాన్ని అయితే గీయగలిగాం. మరి ఇప్పుడు చక్రీయ చతుర్భుజాన్ని గీయడం ఎలా, మరి దాన్ని తెలుసుకుందామా. ముందుగా మీకు ఒక చిన్న ప్రశ్న, ఒక చతుర్భుజాన్ని గీయాలంటే మనకు ఎన్ని కొలతలు కావాలి? దానికి సమాధానం మీరందరూ బహుశా ఊహించే ఉంటారు ఇప్పటి వరకు. మనకు చతుర్భుజాలను గీయాలంటే 5 కొలతలు కావాలి. అయితే అలాంటి ఎక్కువ భుజాలు ఉన్నటువంటి బహుభుజులను గీయడానికి ఒక మహానుభావుడు చాలా కృషి చేసినటువంటి వాడు. మరి ఈ సందర్భంలో మనం ఆయన్ను గుర్తు చేసుకోవాలి. 17వ శతాబ్దము 18వ శతాబ్దంలో జన్మించినటువంటి ఈ మహానుభావుడు కార్ల్ ఫ్రెడ్రిక్ గాస్, జర్మనీ దేశానికి చెందినటువంటి ఈ మహానుభావుడు అప్పటి వరకు అసంబద్ధంగా ఉన్న, అంటే నిరూపణ లేకుండా నిర్మాణం చేయడానికి వీలు కాకుండా ఉన్నటువంటి ఒక 17 భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజిని తన యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ జామెట్రీ బాక్స్ యొక్క సహాయంతో పూర్తిగా గీయగలిగా. 17 భుజాలు కలిగినటువంటిది అంటే గీయడం అంటే చాలా అద్భుతమైనటువంటి విషయము. అప్పటి వరకు అది నిర్మాణం చేయలేనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశము. అలాంటిది ఈ ఫ్రెడ్రిక్ గాస్ అనేటటువంటి ఈ మహాశయుడు 17-18 శతాబ్దాల కాలంలో దీనిని నిర్మించగలిగాడు. అద్భుతమైనటువంటి విషయం. అందువలననే ఈయనను మనము ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో గౌరవించుకుంటాం, ది ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్, అంటే యువరాజు, గణిత శాస్త్రవేత్తల్లో యువరాజు లాంటి వాడు ఈయన. న్యూటన్ అలాగే ఆర్కిమిడిస్ లాంటి మహానుభావుల కోవకు చెందినటువంటి ఈ కార్ల్ ఫ్రెడ్రిక్ గాస్ 17 భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజిని మొట్టమొదటిసారిగా నిర్మించి అప్పటి కాలంలో ఒక అద్భుతమైనటువంటి గణిత నిర్మాణాన్ని చేపట్టాడు. మరి ఈ సందర్భంలో ఆయన మనము తలుసుకోవడం అనేటటువంటిది ఒక సంతోషకరమైనటువంటి విషయము. అయితే మనము చతుర్భుజాలు నిర్మించడానికి 5 కనీస కొలతలు కావాలనుకున్నాం కదా. మరి చక్రీయ చతుర్భుజాలు నిర్మించాలంటే మాత్రం ఆ 5 కొలతలు అవసరం లేదు, అంతకంటే తక్కువ. ఎందుకు, మనకు ఒక ధర్మాన్ని ఇచ్చేస్తున్నాం దానికి. చక్రీయ చతుర్భుజము అనేటటువంటిది చతురస్రము అంటే ఒక కొలత సరిపోతుంది. ఎందువల్ల చతురస్రము అని అంటున్నాం, దానిలో కొన్ని ధర్మాలు మనకు ఆల్రెడీ తెలిసిపోతాయి. లంబకోణాలు ఉంటాయని, భుజాల కొలతలు సమానంగా ఉంటాయని. అలాగే చక్రీయ చతుర్భుజాన్ని నిర్మించాలంటే 5 కొలతలు అవసరం లేకుండానే మనము ఒక చతుర్భుజం అంటే కర్ణము కొలత, కర్ణానికి ఎదురుగా గీచినటువంటి 2 భుజాల కొలతలు, ఒక కోణము ఇస్తే సరిపోతుంది. మరి ఆ కొలతలు ఒకసారి మీరు రాసుకుంటే మనం నిర్మాణాన్ని ప్రారంభం చేద్దాం. కర్ణము 4.5 సెంటీమీటర్లు, కర్ణానికి ఎదురుగా గల ఒక కోణం 60 డిగ్రీలు. కర్ణము చివర గీచిన 2 భుజాలు 2.8 సెంటీమీటర్లు, 2.4 సెంటీమీటర్లు అయిన చక్రీయ చతుర్భుజాన్ని నిర్మిద్దాం. ఇప్పుడు కొలతలు రాసుకుంటున్నారు కదా. కర్ణము కొలత 4.5 సెంటీమీటర్లు, కర్ణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక కోణము 60 డిగ్రీలు, కర్ణము చివరి నుంచి గీచిన 2 భుజాలు 2.8 సెంటీమీటర్లు, 2.4 సెంటీమీటర్లు అయిన చక్రీయ చతుర్భుజాన్ని నిర్మించడం ఎలా, మరి ఇప్పుడు మనం పరిశీలిద్దామా. పదండి. ముందుగా మనకిచ్చినటువంటి అంశాలతో చిత్తుపటం ఎలా ఉంటుంది అంటే ముందుగా ఒక ఐడియాతోటి మనం ప్రారంభం చేయాలి కదా. కర్ణము ఇవ్వబడింది, శీర్షకోణం ఇవ్వబడింది, కర్ణము చివరి నుంచి గీచినటువంటి 2 భుజాలు. అంటే మన గీసేటటువంటి చతుర్భుజము ఈ ఆకారంలో ఉండవచ్చు అనుకుందాం. ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదొక భుజము, ఇట్లా ఉంటుండొచ్చు. ఇది కర్ణము అనుకుందాం. కర్ణం కొలత ఇవ్వడం జరిగింది,
శీర్ష కోణం, కర్ణానికి ఎదురుగా ఉన్నటువంటి ఇలా ఒక కోణము, ఈ కోణం ఇవ్వడం జరిగింది. అలాగే కర్ణము చివరి నుంచి గీచినటువంటి రెండు భుజాలు, అంటే ఈ భుజం కొలత ఈ భుజం కొలత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం పటం యొక్క నిర్మాణం ఉంటుంది. కానీ స్పష్టంగా మనం ఖచ్చితమైనటువంటి కొలతలతో గీయడం అనేటటువంటిది ఇలా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం చేద్దాం. పరిశీలించండి. ఇక్కడ ముందుగా మనము కర్ణం యొక్క కొలతతో ఒక రేఖాఖండాన్ని గీద్దాం. పరిశీలిస్తున్నారు కదా. కర్ణం యొక్క కొలతతోటి ఒక రేఖాఖండాన్ని నిర్మిద్దాం. 4.5 సెంటీమీటర్ల కొలత. పరిశీలిస్తున్నారు కదా. తర్వాత ఇంతకుముందు మనము వృత్తఖండాన్ని నిర్మించడానికి పద్ధతి ఏదైతే అవలంబించామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఆ శీర్షకోణం 60 డిగ్రీలను క్రింది వైపు గీస్తున్నాం. దీనికి ఒక పేరు పెట్టుకుందాం. అంతైతే కర్ణము ఏసీ అనుకుందాం. క్రింది వైపున కోణానికి ఇద్దాం 60 డిగ్రీల కోణము. 10, 20, 30, 40, 50, 60. స్కేల్ సహాయంతో దానిని క్రింది వైపు 60 డిగ్రీల రేఖని గీస్తున్నాం. ఇది 60 డిగ్రీల కోణం. ఇప్పుడు దీనికి పైవైపున ఒక లంబరేఖను గీయాలి. మూలమట్టాన్ని ఉపయోగించి, ఇంతకుముందు కోణమానంతో కోణాన్ని గీసాం, ఇప్పుడు మూలమట్టాన్ని ఉపయోగించి పైవైపున ఒక లంబరేఖను గీస్తున్నాం. పరిశీలిస్తున్నారు కదా. ఈ అంచు ఇక్కడ తాకాలి. ఇంకొక ఈ మూల దగ్గర మూలమట్టం ఉన్నప్పుడు ఇటువైపున ఇలా లంబరేఖను గీయాలి. ఓకే. ఇది 90 డిగ్రీల రేఖ. దీనికి పేర్లు పెట్టుకుందాం. ఇది ఎక్స్ అని, ఇది వై అని. దీనికి 60 డిగ్రీల రేఖ ఏఎక్స్, ఏసీకి తర్వాత ఈ ఏఎక్స్కు లంబరేఖ ఏవై. ఇప్పుడు వృత్తలేఖని ఉపయోగించి ఏసీకి లంబ సమద్వికర్ణ రేఖను గీయాలి. చూడండి, ఒక చివరన కేంద్రంగా సగం కంటే ఎక్కువ కొలతతోటి దాదాపుగా ఏకు దగ్గరగా తీసుకొని ఇలా పైన ఒక చాపరేఖను, క్రింద ఒక చాపరేఖను. సాధారణంగా మనము వృత్తలేఖని వాడేటప్పుడు ఇలా తిప్పినప్పుడు కొలతలు మారుతూ ఉంటాయి, దగ్గరకి దూరం అవుతుంటాయి. అలా కాకుండా కొలత మారకుండా అదే కొలతతోటి ఈ చాపరేఖను ఇలా ఖండించాలి, ఈ చాపరేఖను ఇక్కడ ఇక్కడ ఇలాగా. పరిశీలిస్తున్నారు కదా. అవసరం అనుకుంటే దీనిని కొంచెం పొడిగించవచ్చు. కొలత మాత్రం మారొద్దు. ఇప్పుడు ఈ రెండు చాపరేఖల యొక్క ఖండన బిందువును మనం ఈ విధంగా కలుపుదాం. రెండు చాపరేఖల యొక్క ఖండన బిందువును జాగ్రత్తగా కలపాలి. పరిశీలిస్తున్నారు కదా. ఇది లంబ సమద్వికర్ణ రేఖ. దేనికి? ఇప్పుడు ఇంతకుముందు మనము మొదటగా తీసుకున్నటువంటి ఏసీ అనేటటువంటి ఈ కర్ణానికి. ఇప్పుడు ఈ రెండు బిందువులు ఎక్కడైతే ఖండించుకున్నాయో దీనిని ఆధారంగా చేసుకొని